అంతలో దీన్ని బందోబస్తు చేయమంటే ఎందుకు వదిలిపెట్టారు? లాక్కెళ్ళండి. అయ్యా పోలీసులు వస్తున్నారు. పోలీసులు అయితే ఆ బందోబస్తు చూడు. రే, పోలీసులు వస్తున్నారట. ఎక్కడిదక్కడ బందోబస్తు చేసేయండి. ఆపండి పెళ్లి ఇక్కడ జరగడం లేదండి, ఆ కొండ మీద చేస్తున్నారు. నువ్వు చెప్తే నమ్మేటంత పిచ్చివాళ్ళం అనుకున్నా. పోనే. చెప్పాను కదండి, నాకు కూడా తెలియకుండా పెళ్లి వేరే చోటుకి మార్చేశారని. ఖచ్చితంగా అక్కడే జరుగుతుంది. పదండి పదండి పదండి. కమాన్. అమ్మా, నా పిట్టలు నిన్నేమీ చెయ్యరు అని మాట ఇచ్చావే కానీ నీ పిట్టలు నేనేమీ చెయ్యను అని మాట తీసుకోలేదేమమ్మా. అందుకే కదమ్మా నాతో పాటు నీ పిట్ట కాని పిట్టలు కూడా తాగుపోతున్నాడు. చెప్పమ్మా, ఇప్పటికైనా ఊ అను. ఊ అనమ్మా. అమ్మా, నీ స్వార్థం కోసం, నీ పసుపు కుంకుమ కోసమే చూస్తున్నావు. చూడమ్మా ఎంత ఘోరం చేస్తున్నాడు. ఇప్పటికైనా ఊ అనమ్మా. ఈ ఇటుకలతోటి వాడి సమాధి కడతాను.
రావాల్సిన చుట్టాలంతా పిలవకుండానే వచ్చేశారు. ఆ దీప పెళ్లి బందోబస్తు చేసేయండి. రాజు, ఏనాడు రాయి చేసుకున్న ఈ గుండెని ఈ పసుపు కుంకుమే కరిగించేసి ఆడదానికి సహజంగా పసుపు కుంకుమల మీద ఉండే ఆశ నాలోనూ ఏర్పడిపోయింది. ఆ ఆశ ఈ రోజు కొందరి జీవితాల్ని నాశనం చేస్తోంది. వీల్లేదు. నా స్వార్థం కోసం ఈ దుర్మార్గుడు ఇంకా బ్రతికి ఎందరో ఆడవాళ్ళ జీవితాల్ని నాశనం చేయడానికి వీల్లేదు. వెళ్ళు రాజు, వెళ్ళు. రంగూన్ రౌడీ అని పిలువబడే రాజు గోపాలరావు అనబడే వ్యక్తిని హత్య చేసినట్లుగా నిరూపించబడినది. కానీ హతుడైన గోపాలరావు రాజు తల్లికి, బాబుని పిలువబడే మరో వ్యక్తి తల్లికి, మరికొందరు ఆడవాళ్లకు చేసిన అన్యాయాలను బట్టి ముద్దాయి రాజు గోపాలరావును ఉద్దేశపూర్వకంగా గాక ఉద్రేకపూర్వకంగా హత్య చేసినట్లు కోర్టు వారు భావించి ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 302 ప్రకారం ముద్దాయి రాజుకు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఎందుకు ఏడుస్తావు? నేను తప్పు చేయలేదు. మంచిని ఎంతో కాలం కటకడాలనుకుంటలేరు. అన్నయ్య, వచ్చేస్తాను తమ్ముడు.